కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. 3-4 వచనాలు, 3వ వచనం వరకు చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ చదువుబడిన వాక్యములో గడిచిన దినాలుగా నేను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలని, ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించాలని మీతో మాట్లాడుతూ వచ్చాను. ఈ వారం ఆత్మ సంబంధమైన పాలను మనం అపేక్షించాలని మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పాలు. ఈరోజు 9 రకాలైన పాలు గురించి నేను మీతో మాట్లాడతాను. 9 రకాలైన పాలు ఏంటి మనం చూస్తున్నాం. ఏ పాలట ఇవి? చదవండి, అక్కడ మీరు చూశారు కదా, వాక్యమును పాల వలన అనుంది. ఏమనుంది? వాక్యం. కింద పుట్నోట్లు ఏమిచ్చాడు? ఆత్మ సంబంధం, నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన. హల్లెలూయా. ఏ పాలు? ఆత్మ సంబంధం, నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాలు. హల్లెలూయా. ఏ పాలు? ఈరోజు మనం నిర్మలమైన ఆత్మ సంబంధమైన 9 రకాలైన పాలు గురించి మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ మనం ఆత్మ సంబంధమైన పాలు మనం చూస్తున్నాం. ఏంటి ఆ పాలు? దేవుని వాక్యమే. ఏమండి, ఏమై ఉన్నదట? పాలు. దేవునికి స్తోత్రం. వాక్యములో మనం వాక్యపు పాల అనుభవం మనం కలిగి ఉండాలని, ఆత్మ సంబంధమైన పాల అనుభవం కలిగి ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన మనం చూస్తాం కదా, పాలు త్రాగేవారు శిశువే, పాలు త్రాగేవారు శిశువే. నీతి వాక్యంలో వారు ఇంకా అనుభవం లేని వారుగా ఉంటారని మరొక సందర్భంలో సెలవిస్తున్నాం. అంటే ఎదిగిన వారికి బలమైన ఆహారం కావాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో బలమైన ఆహారం అంటే బలమైన వాక్యం అని. దేవునికి స్తోత్రం. మీకు అది నెక్స్ట్ వీక్ నేను మీతో మాట్లాడతాను దాని విషయం. కాబట్టి ఆత్మ సంబంధమైన పాలు, వాక్యం అనే పాలు మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన పాలను మనం అపేక్షించాలి. దేవుని ఆత్మ సంబంధమైన పాలులో ఏమండి ఒకటి ఏంటి చెప్పండి? వాక్యము. చెప్పండి, వాక్యం అనే పాలు అపేక్షించాలి, ఆశతో అపేక్షించాలి. వాక్యాన్ని సమృద్ధిగా మనం వినాలి, మన హృదయం నిండా నింపుకోవాలి, బాగా చదువుకోవాలి, బాగా వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఆదివారం వాక్యం వినేయటమే కాదండి, ఆదివారం విన్న తర్వాత మరలా విడి రోజుల్లో కూడా మీరు బైబిల్ తీసి చదువుకుంటూ ఉండాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యమే మనల్ని సరిచేస్తుంది. వాక్యం మన పాదాలకు దీపం వంటిది. ఆ వాక్యం శక్తి కలిగినది. ఇలాగ వాక్యంలో ఉన్న శక్తిని మనం చూడగలిగితే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం మనం సరిచేసేది. వాక్యం దేనికి అనేక విధాలుగా పోల్చబడింది. అద్దం వంటిదని, వాక్యం పాల వంటిదని, వాక్యం శుద్ధి వంటిదని. ఏమంటే ఇక్కడ నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి అంటే దేవుని మాట శుద్ధి వంటిది. ఇక్కడ మనం చూసిన దాంట్లో దేవుని వాక్యం పాల వంటిది. ఆమె ఏంటి? పాల వంటిది. నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. మరో అగ్ని వంటిది యేసయ్య మాట, అగ్ని వంటిది యేసయ్య మాట, శుద్ధి వంటిది యేసయ్య మాట, పాల వంటిది. ఏమండి, యేసయ్య మాట ఎలాంటి తెలుసు? యేసయ్య వాక్యం అద్దం వంటిది అని రాయబడి. అద్దంలో మనం ఏం చేస్తాం? మొహాన్ని చూసుకొని సరి చేసుకుంటాం. అలానే వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఆమేన్. ఓకే, ఇలాగా చెప్పుకుంటూ చాలా విషయాలు ఉన్నాయి. వాక్యం అనేక విషయాలకు సాదృశ్యంగా ఉంటూ ఉంది. అయితే ఇక్కడ పాలకు పోల్చబడింది. ఆమేన్. పాలు త్రాగితే ఏమవుతారు పిల్లోడు? చెప్పరా? పిల్లలు ఏం చేస్తారు? పాలు తాగితేనే ఎదుగుతారు. ఎదగాలంటే ఏం తాగాలి? పాలు తాగాలి. స్తోత్రం చెప్పండి. ఎదగాలంటే పాలు తాగాలి. ఎదగాలంటే పాలు తాగాలి. పాలు తాగుతూ ఉంటేనే మనం దేవుళ్ళో ఎదుగుతాం. దేవునికి స్తోత్రం. పిల్లోడు ఏ విధంగా పాలు తాగితే ఎదుగుతాడో అలాగనే దేవుని వాక్యం అనే పాలు తాగితే మనం కూడా దేవుళ్ళో ఎదుగుదల.
దేవునిలో ఎదుగుదల, రక్షణలో ఎదుగుదల మనం సంపాదించుకుంటాం. దేవునికి స్తోత్రం. మరి ఈ వాక్యం అనే ఈ పాలు త్రాగకపోతే ఎదగలేరు. ఈ వాక్యం అనే పాలు త్రాగకపోతే, వినకపోతే ఎదగలేరు. ఆమేన్, ఎదగలేరు. కాబట్టి నిర్మలమైన వాక్యం అనే పాలను ఏం చేయాలి చెప్పండి? ఆశతో అపేక్షించాలి. ఆశతో అపేక్షించాలి. వాక్యం అనే పాలు. నెంబర్ 2, రెండో పాలు మనం చూడబోతున్నాం. ఆత్మ సంబంధమైన రెండవ పాలు మనం చూడబోతున్నాం. అది యేసుతో పాలు. నాతో నీకు పాలు పంపులు ఉండవు అని అన్నాడు. ఎవరితో అన్నాడు అన్నమాట? పేతురు అంటాడు. పేతురు దగ్గరికి వస్తాడు. ఏమండి, రిఫరెన్స్ రాసుకోండి. యోహాను సువార్త 13 అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 13:8లో పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. ఇది యేసుతో పాలు. ఆమె చెప్పండి. మొట్టమొదటి పాలు వాక్యం అనే పాలు. ఇప్పుడు రెండో పాలు యేసుతో పాలు. అంటే నాతో నీకేమి లేవు అన్నాడు ఆయన. పాలు పంపులు లేవు, పాలు లేదు. ఆమేన్. అంటే నేను నీ పాదాలు కడగపోతే నీతో నాకు పాలు పంపులే. ఆయన అంటాడు, ప్రవ్వా అమ్ము, అలా అయితే కుదరదయ్యా, నీతో నాకు పాలు అనేవి కావాలి నాయన. అయితే నా తల నుంచి పాదం దాకా కడిగేయండి ప్రభువా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసయ్య చేసినట్లుగా తగ్గింపుతో మనం ఎప్పుడైతే ఏమండి ఆ పాదాలు ప్రభు కడిగినట్లుగా తగ్గించుకొని ఆయన పాదాలు కడిగినట్లుగా మనం కూడా ఈ లోకమందు యేసయ్య ఎలా చేశారో ఆ విధంగా ఈ లోకంలో మనం చేస్తూ తగ్గింపుతో, ఈ లోకంలో తగ్గింపు జీవితంతో కొన్ని పనులు మనం చేయటం ద్వారా యేసుతో పాలువారంగా మనం పాలు పొందుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పాలు అనుభవం కలిగి ఉంటున్నాం. యేసుతో పాలు పొందేటువంటి అనుభవం, యేసుతో నడిచిన అనుభవం. హల్లెలూయా. ఈరోజు ఒక వీడియో పెట్టాను నేను. చంద్రుని మీద నడిచినందువల్ల నేను చెప్పండి, నేను చంద్రుని మీద నడిస్తే నా జీవితం బాగుపడలేదండి. యేసుతో నడిచిన తర్వాత నా లైఫ్ చేంజ్ అయింది, మార్పు చెందింది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంద్రుడిపై నడిచాడట, చంద్రుడిపై అడుగుపెట్టి నడిచాడట. తన జీవితం అంత మార్పు చెందలే, బాగుపడలే. కానీ యేసుతో నడిచిన తర్వాత నా జీవితం మార్చబడిందని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసు ఎలా జీవించారో ఆ ప్రకారం మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఆ ప్రకారం మనం నడుస్తున్నప్పుడు యేసుతో మనం పాలువారంగా ఉంటాము. హల్లెలూయా. యేసుతో పాలు అనుభవం మనం కలిగి ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 3, మూడో పాలు రోమపత్రిక 6:4. రోమపత్రిక 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై మరణములో పాలు ఆయనతో కూడా పాతిపెట్ట. మరణములో పాలు అంటే బాప్తిసం అనేటువంటి తీసుకొనుట ద్వారా మనం మరణములో పాలు పంపుతున్నాం. దేవునికి స్తోత్రం. యేసుతో పాలు. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నప్పుడు యేసుతో పాటు ఏం చేయబడినట్టు? అతను సమాధి చేయబడి యేసుతో పాలుగా మార్చబడుతున్నాడు. ఆయన మరణములో పాలు పొందుతున్నాడు. హల్లెలూయా. ఇదేం పాలు చెప్పండి? మరణములో పాలు. ఏ విధంగా అయ్యా? బాప్తిసం ద్వారా. హల్లెలూయా. బాప్తిసం అనుభవం ప్రతి వారు కలిగి ఉండాలి. ఈ బాప్తిసం అనుభవం కలిగి ఉండడం ద్వారా యేసు మరణములో పాలు మనం పొందుచున్నాం. దేంట్లో పాలు? యేసయ్య మరణములో మనం పాలు పంపులు పొందుచున్నాం. పాఠం అంతా ఏంది? ఆత్మ సంబంధమైన పాలే. ఇవన్నీ ఆత్మ సంబంధమైన పాలే. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన పాలు 9 రకాలు ప్రాముఖ్యమైనవి. వాటిలో చెప్పండి, మొట్టమొదటిది వాక్యం అనే పాలు, 2 యేసుతో పాలు, 3 యేసు యొక్క మరణములో పాలు. మొత్తం పాలు ఏ పాలు? యేసుతో మనం ఏకమైపోయి ఆ ప్రభుతో మనం ఆయన వంటి వారుగా మనం మార్చబడిపోవటమే దేవుని యొక్క ఏమండి చెప్పండి, దేవుని యొక్క సంకల్పం అయ్యున్నది. దేవునికి స్తోత్రం.
మనందరం ఆయన వంటి వారుగా మనం మార్చబట్టం, ఆయనను పోలిన వారుగా మనం మార్చబట్టమే ఏమండి ఈ పాఠం యొక్క సారాంశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్టిజం ద్వారా మరణములో, యేసు మరణములో పాలు మనం పొందుతున్నాము, మరణములో పాలు పొందుతున్నాం. ఈ రోజుల్లో చాలామంది బాప్తిసం తీసుకోకుండా యేసయ్య మరణంలో పాలు పంపులు పొందుకొని ఉంటున్నారు, ఆలస్యం చేస్తూ ఉంటారు. నెలలు సంవత్సరాలు ఏమంటే ఆలస్యం చేస్తూ ఉంటారు. గమనించండి, సమయం లేదు, ఆలస్యం చేయకూడదు. బాప్తిసం పొందకపోతే నువ్వు బాప్తిసం త్వరగా పొందాలి. ఆమేన్. మార్పు చెందాలి. యేసయ్య యొక్క మరణములో నువ్వు పాలు పంపులు పొందాలి. యేసుతో నువ్వు పాలువాడుగా నువ్వు మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. బాప్తిసం ఆలస్యం చేయకూడదు. అందుకని పౌలు అంటాడు, పౌలు గురించి రాయబడింది, తడువు చేయట ఎందుకు, నువ్వు లేచి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. పౌలు గురించి, ఆ సౌలు గురించి రాయబడి, తడువు చేయట ఎందుకు, లేచి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. బాప్తిసం ద్వారా మనం క్రీస్తును ధరించుకున్న వారంగా మనం మార్చబడుతూ ఉంటాము. హల్లెలూయా. బాప్తిసం ద్వారా మనం క్రీస్తును ధరించుకున్న వారుగా మనం ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మాటను మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రభు మాట్లాడుతూ తన స్వరాన్ని పౌలు వింటాడు, దేవుని స్వరాన్ని వింటాడు, దేవుని యొక్క దర్శనం పొందుకుంటాడు. దేవుని దర్శనం పొందుకొని ముందుకు అతను నడిపించబడటం మనం చూస్తూ ఉంటాం లేఖనాల్లో. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో నువ్వు లేచి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో అని చెప్పేసి ప్రభు మాట్లాడతాడు, ప్రభు దర్శిస్తాడు. అతడు మార్పు చెందడం కూడా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బాప్తిసం అనేది చాలా అవసరం. బాప్తిసం ద్వారా యేసయ్య మరణములో పాలు కలిగిన వారిగా మనం మార్చబడుతున్నాం. ఇంకా కుటుంబం అంతా రక్షణ పొందకుండా ఉందా? ఒక్కడివే రక్షణ పొందావా, బాప్తిసం పొందావా, మార్చబడ్డావా? నీ కుటుంబం అంతా బాప్తిసం పొందాలి, నీ కుటుంబం అంతా రక్షించబడాలి, నీ కుటుంబం అంతా దేవుని మార్గములో నడవాలి. హల్లెలూయా. బైబిల్లో లూదియాయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. ఏమండి, మనం ఒకరే రక్షించబడ్డాం, మనతో పాటు ఏమండి మీ కుటుంబస్తులందరూ రక్షించబడాలి, మీ పిల్లలు రక్షించబడాలి, మీ పిల్లలు బాప్తిసం పొందాలి, మీ భర్త మీ భార్య రక్షణ పొందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాప్తిసం ద్వారా మనం యేసు మరణములో మనం పాలు కలిగిన వారుగా మనం మార్చబడుతున్నాం. నెంబర్ 4 సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వచనం. 4 రకమైన పాలు మనం చూస్తున్నాం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఆత్మలో పాలు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాలు చెప్పండి? ఆత్మలో పాలు. అందరూ చెప్పండి, ఆత్మలో పాలు. దేవుని ఆత్మలో పాలు. దేవునికి స్తోత్రం. ఆత్మలో పాలు, ఆత్మలో భాగం, ఆత్మలో పాలు. ఏమండి ఇటు చూడండి, ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద ఎంత ఉందంట? 2 పాలు. హల్లెలూయా. ఎన్ని పాలు? ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి ఎంత వచ్చిందట? 2 పాల ఆత్మ ఉందంట. ప్రైజ్ ది లార్డ్. 2 అంతల ఆత్మ. దేవునికి స్తోత్రం. ఏలియా మీద ఉన్న ఆత్మ కంటే 2 అంతల ఆత్మ, 2 పాల ఆత్మ అతని మీదకి దిగి వచ్చాను. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తారా? వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో
దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనేను. హల్లెలూయా. రెండు పాల ఆత్మలో పాలు మనం అది అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఆత్మలో పాలు అనుభవం కలిగిన వారుగా ఉండాలి. ఎంతమంది పరిశుద్ధాత్మనే పాలు అనుభవం కలిగి ఉన్నారు? ఆత్మలో పాలువారుగా ఎంతమంది మార్చబడ్డారు? ఎంతమంది ఆత్మశక్తితో నింపబడ్డారు? ఎంతమంది ఆత్మ బలంతో నింపబడ్డారు? బాప్టిజం పొందటం వరకే అక్కడి వరకు ఆగిపోకూడదు. మరొక అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఆత్మలో పాలు, ఆత్మలో భాగాన్ని రెండంతల ఆత్మ ఏలియా మీద ఉన్న ఆత్మ కంటే ఎలీషా మీద రెండంతల ఆత్మ ఉంది. అభిషేకం మనపై ఉండునుగాక, ఆత్మ మనపైకి దిగొచ్చునుగాక. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ పాలు అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఆత్మలో పాలు మనం అనుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఐదవ విషయం మీతో మాట్లాడిన 5th పాయింట్. ఐదవది మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 16-17 వచనాల్లో చూస్తాము. అక్కడ క్రీస్తు రక్తములో పాలు కలిగిన వారుగా మనం మార్చబడాలి. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 16-17 వచనాలు. క్రీస్తు రక్తములో, చదవండి, పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా. క్రీస్తు శరీరములో పాలు, రక్తములో పాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును స్తుతించండి. హల్లెలూయా. శరీరంలో పాలు పుచ్చుకున్నవారు, ఆయన శరీర రక్తములో మనం పాలు పుచ్చుకున్న వారుగా మనం మార్చబడుతున్నామంట. దేవునికి స్తోత్రం. మరి ఎంతమంది యేసయ్య శరీర రక్తములో పాలు వారుగా మార్చబడుతున్నారు? ఎంతమంది మార్చబడుతున్నారు? హల్లెలూయా. మీ చేతులు ఎత్తండి. ఎంతమంది మీ యేసయ్య శరీర రక్తములో పాలు, యేసయ్య శరీర రక్తంలో పాలు పుచ్చుకున్న వారికి పరలోక రాజ్యం లేదు. ఈ రాత్రి యేసయ్య వచ్చిన వారు ఎత్తబడరు. మరి బాప్తిసం తీసుకున్నాక ప్రభువా, చర్చికి వచ్చాక ప్రభువా అంటే కుదరదు. నా శరీరం, నా రక్తం నువ్వు తిని త్రాగలేదు కనుక లేదు. ఎందుకని బైబిల్లో రాయబడి యోహాను సువార్తలో ఉంది కదా, 6వ అధ్యాయంలో ఏముందండి? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, వానినే నేను లేపుతాను అన్నాడు ఆయన. లేకపోతే ఇంకెవరు లేపబడరండి. యేసయ్య శరీరం రక్తం తిని త్రాగకుండా ఎవరైతే ఉన్నారో బాప్తిసం పొందుకొని వారు మాత్రం లేపబడరు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54 వచ్చు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుతాను. నేను వారినే లేపుతాను. ఎవరు లేపుతాడు ఆయన? చెప్పండి. ఆయన శరీరం రక్తం క్రమంగా ఎవరైతే, చెప్పండి దేవునా, అంతేనా? ఆయన శరీరం రక్తం ఎవరైతే తిని త్రాగుతూ ఉంటారో వారే లేపబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది సంవత్సరాలు మానేస్తారు, వాళ్ళు ఎత్తబడలేరు. ఆమేన్. వాళ్ళు ఎత్తబడలేరు. ప్రతి దైవజనులు నియమించిన క్రమంలో ఆమేన్ తీసుకుంటూ నమ్మకంగా మనం ఉంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పకుండా మనం పాలు పొందుతూ ఉండాలి. యేసు శరీర రక్తములో మనము పాలు ఆమేన్ అనుభవం కలిగి ఉందముగాక, పాలివారంగా ఉందముగాక, దాంట్లో పాలు పంపులు పొందుకుందుముగాక. హల్లెలూయా. నెంబర్ 6 6వ విషయం మీతో మాట్లాడుతున్నాను. అపోస్తుల కార్యం 1:17, మొదటి సమూయేలు 30 అధ్యాయం 24 వచనం కూడా.
అపొస్తలుల కార్యం 1:17 చూద్దామా. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ పరిచర్యలో పాలు పొందును. స్తోత్రం చెప్పండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో భాగము ఎంతో సమానునొద్ద నిలిచిన వాని భాగం అంతే. సామానుల యొద్ద నిలిచిన వాని భాగమును అంతే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. ప్రియులారా, ఇటు చూడండి, యుద్ధానికి పోయి యుద్ధం చేసిన వాళ్ళంతో మిగిలి ఉన్న సామాన్ల దగ్గర కాపలా ఉండి వాటిని భద్రంగా చూసిన వారు కూడా వారి భాగం కూడా, వారికి వచ్చే వాటా కూడా, వారికి వచ్చే ఆశీర్వాదం కూడా అంత ఉంటుందంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పరిచర్య అనేది చాలా మంచిది, చాలా శ్రేష్టమైంది. ప్రియులారా, గమనించండి, వాక్యం చెప్పే మేమెంతో కిందుండి పరిచర్య చేసే మీరందరూ కూడా అంతే ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. చాపేయటం, కుర్చీలు తీయటం, ఏమండి, భోజనాలు వడ్డించటం, హల్లెలూయా, భోజనాలు వడ్డించటం, భోజనాలు సిద్ధపరచటం, అవన్నీ ఏర్పాట్లు చేయటం, ఏమండి, అన్నీ చూసుకోవటం. ఏమండి, ఒక్కరమే మేమే చూసుకోలేం కదా, మిగతా అన్నీ బిడ్డలందరూ, సంఘ బిడ్డలందరూ చూసుకుంటూ పరిచయం అన్నిటిలో పాలు పంపులు పొందాలి. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, యుద్ధానికి పోయి యుద్ధం చేసిన వాడు ఎంతో గొప్ప జీతం అతనికి భాగం ఉందో, అలాగనే సామాన్ల దగ్గర నిలిచి ఉండి కాపలా కాసేవాడు కూడా అదే భాగమట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిచర్య చేసేవారుగా మనం పరిచర్యలో పాలు పంపులు పొందుదుముగాక. హల్లెలూయా. పరిచర్యలో మనం పాలు పంపులు పొందువారుగా ఉండాలి. సండే రోజు ప్రేయర్ అయిపోగానే ఏం చేయాలి? మంచిగా దేవుని దూతలు సంచరించిన ఈ స్థలములో మ్యాట్స్ అన్ని మనం, చైర్స్ అన్ని తీసేయాలి. హల్లెలూయా. తర్వాత ఏం చేయాలి? ఒక చీపురు పట్టుకోవాలి. ఆమె చెప్పండి, ఏం చేయాలి? చీపురు పట్టుకొని, ఎప్పుడు ఊడిచేవాళ్ళే ఓడవటం కాదండి, నేను కూడా ఆశీర్వాదం పొందుకోవాలని నీకు ఉండొద్దా? ఆమె చెప్పండి. ఎప్పుడు కడిగే వాళ్ళే కడగటం కాదు, నేను కూడా కడగాలి, దేవుని మందిరం శుభ్రం చేయాలి అని చెప్పేసి నీకు ఆశ ఉండొద్దా? హల్లెలూయా. దేవుని పరిచర్యలో పాలు, ఆమె చెప్పండి, దేవుని పరిచర్యలో పాలు పంపులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఓడ్చటం కానీ, కడగటం కానీ, చైర్స్ వేయటం, చైర్స్ తీయటం, ఏమండి, దేవుని సన్నిధిలో ఏది చేసినా అది ఆశీర్వాదంతో కూడింది. తగిన జీతం ఆశీర్వాదం. వాక్యం చెప్పిన నేనంతో మీరు కూడా తగిన ఆశీర్వాదాన్ని మీకు కూడా దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదంతో పాటు మీరు కూడా ఆ దీవెన మీరు సమానంగా పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక కార్యక్రమం వస్తే, ఒక మీటింగ్ వస్తే, ఒక ఏదైనా ఏర్పాటు చేస్తే అన్నిటిలో సమభాగాలుగా అందరూ పాలు పొంది చేసుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పరిచర్యలో పాలు పంపులు. ఆమె దేంట్లో చెప్పండి? పరిచర్యలో పాలు, పరిచర్యలో పాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. అక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధతలో పాలట. దేవుని పరిశుద్ధతలో పాలు పంపులు కలిగిన వారు ఉండాలట. మనం వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధలో పాలు పొందవలనని, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, తన పరిశుద్ధతలో పాలు పంపులు కలిగిన వారు ఉండాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతలో పాలు. అందరూ చెప్పండి, పరిశుద్ధతలో పాలు. పరిశుద్ధతలో మనం పాలు పంపులు కలిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధుల్లో చేర్చబడిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధ సమూహములో మనం చేర్చబడిన వారుగా ఉండాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆయన బిడ్డలు, ఆయన వారు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని సంఘానికి ఒక పేరుంది, పరిశుద్ధ సంఘం. చెప్పండి, ఏ సంఘం? పరిశుద్ధ సంఘం. సంఘానికి పేరేంటి? పరిశుద్ధ సంఘం. సంఘానికి చాలా టైటిల్స్ ఇవ్వబడ్డాయి, చాలా పేర్లు ఇవ్వబడ్డాయి. వాటిలో దేవుని సంఘానికి ఉన్న పేరు పరిశుద్ధ సంఘం. హల్లెలూయా. వీలైతే ముందున్న రోజుల్లో నా సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత యేసు ప్రశ్నలు అనేటువంటి సందేశాన్ని ఆ యొక్క అంశం మీద నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత వీలైతే ఆ దేవుని యొక్క ఆత్మ నడిపింపుని బట్టి మరికొన్ని విషయాలు మీతో మరొక విషయాలు బోధిస్తాను. దేవునికి స్తోత్రం. సంఘం. అంతకుముందు నాల్లో మర్మం అనేటువంటి విషయాల మీద అనేక విషయాలు మీకు బోధించాను. వాటిలో సంఘమర్మం అనేది కూడా బోధించడం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే వాటిలో అనేక విషయాలు ఇంకా ఉన్నాయి, విషదపరచబడి దేవుని యొక్క ఆత్మదేవుడు మనతో ముందు రోజుల్లో మాట్లాడును గాక. ఇప్పుడు మన పరిశుద్ధుల అనుభవాల్లో, పరిశుద్ధులలో మనం పరిశుద్ధ దేవుని పరిశుద్ధతలో మనం పాలు పంపులు కలిగిన వారుగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవుడు కనుక ఆయన పరిశుద్ధతలో మనం పాలువారు. ఆయన వంటి పరిశుద్ధత మనకి కావాలి. స్తోత్రం. దానియేలు బైబిల్లో మనం చూస్తాం. దానియేలు ఎంతో పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడ్డాడండి. ఆఖరికి రాజు తినే భోజన పానాలు తింటే అపవిత్రమైపోతానేమో అని ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే అంత జాగ్రత్తగా ఉన్నాడు. ఆమె ఆహారం ఫంక్షన్కి వెళ్ళి ఏదైనా తినాలన్నా అక్కడ ఆ ఫంక్షన్లో ఒకవేళ ఆ ఫుడ్ తింటే నేను అపవిత్రమైపోతానేమో అని చెప్పేసి అని కూడా జాగ్రత్త కలిగి ఏమండి మనం ఈ లోకంలో మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏ ఫంక్షన్లు పడితే ఆ ఫంక్షన్లకి వెళ్ళకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఒకవేళ పిలుస్తారు, ఓకే పలానా స్థలాలకి నేను వెళ్తే అపవిత్రమైపోతాను, పరిశుద్ధత కోల్పోతాను అనుకున్న చోట్లకి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. కొంతమంది మైండ్స్ మీద కొన్ని మేకలు కొయ్యటం అలా చేస్తూ ఉంటారు. కొంతమంది నాకన్నా మరి అక్కడ ఎలాంటిది ఏం చేయాలి, అలాంటిది మీకు తెలుసు కదా. అలాంటి ప్రాబ్లం లేకపోతే నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. అందరితో కలిసి మామూలుగా భోజనం చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఆమేన్. కానీ ఒకవేళ ఏదన్నా దేవత ముందు దాన్ని బలిచ్చినట్లుగా తెలిస్తే వాటి జోలికి మాత్రం దేవుని బిడ్డలు వెళ్ళకూడదు. మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. ఆ ఫంక్షన్కి మనం వెళ్ళకూడదు, నేను రాలేనని చెప్పాలి. దేవునికి స్తోత్రం. లేదు ఏదో ఒక విధంగా తప్పించుకోవాలి. ప్రైజ్ లార్డ్. అది పరిశుద్ధతను కాపాడుకోవటం అంటారు. అదే మరి. ప్రైజ్ లార్డ్. ఇంకా చెప్పాలి, చాలా విషయాలు ఉన్నాయి. నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. చివరి మాటలు గమనించండి. 8వది పరిశుద్ధుల అవసరాల్లో పాలు. పరిశుద్ధుల అవసరాలలో పాలు అని రాసుకోండి. రోమపత్రిక 12:13. రోమపత్రిక 12:13. రోమపత్రిక 12 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తూ ఉండండి. ఇటు చూడండి, ఏం చేయండి? ఇస్తూ ఉండండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు ఏం కలిగంట? శ్రద్ధతో ఆతిథ్యం ఇస్తూ ఉండండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలు ఏమండి, దేవుని యొక్క సేవ పరిచర్యలో, సేవా కార్యాల్లో దేవుని పని కొరకు మళ్ళీ మనం దేవుని పని కొరకు సమర్పించేటువంటి వారుగా, దేవుని యొక్క కార్యాల కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సేవ అభివృద్ధి కొరకు, దేవుని పని కొరకు మనం ఏం చేయాలండి? శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తూ దేవుని పని కొరకు ఇచ్చేవారుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అలాగనే సేవకుల్ని మీరు జాగ్రత్తగా, దేవుని చేత అభిషేకించబడిన సేవకుల్ని జాగ్రత్తగా శ్రద్ధగా వారికి ఆతిథ్యం ఇస్తూ వారిని గౌరవించాలి. దేవునికి స్తోత్రం. మీ పైన నాయకులుగా ఉన్న సేవకుల్ని గౌరవిస్తూ వారికి చేయవలసిన మర్యాద చేయాలని వాక్యం
బట్టి ఇక్కడ చూస్తున్నాం, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పంపులు పొందుతూ సేవలో సహకారంగా జతపని వారుగా ఉంటూ తోడ్పడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ సేవకులకి అండగా నిలబడేవారుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మా సేవలో అనేక మంది ప్రోత్సహించారు, బలపరిచారు, తోడున్నారు, నడిపించారు అని పౌలు గారు చెప్తూ ఉంటారు కదా. ఆమేన్. చాలా పరిచర్య చేశారు, చాలా పలానా సంఘం చాలా దేవుని పరిచర్యలు మాకు తోడ్పడి దేవుని పరిచర్య కొరకు సేవ కొరకు ఇచ్చారు. ఇచ్చే విషయంలోనూ ఆతిథ్యం చేసే విషయంలోనూ హల్లెలూయా తక్కువ కాకుండా సేవకుని చూసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పౌలు గారిని మనం అపోస్తుల కార్యగ్రంథములో పత్రికల్లో ఆయన వివరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. భక్తులు కూడా చెప్తూ ఉంటారు. ఈ విధంగా పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తూ ఉండాలి. ఆతిథ్యం ఇచ్చిన వారు, సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన వారు ఆ రోజుల్లో కూడా దేవదూతలు అని పిలువబడుతున్నటువంటి వారి ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము, లోతు వారు ఏం చేశారండి? ఆతిథ్యం ఇచ్చారు కదా. వెంటనే పిండి పిసికిందట. పిండి పిసికి మంచి రొట్టెలు చేసి మంచి దూడను వధించి ఆహారం పెట్టారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శ్రద్ధగా ఆతిథ్యం చేస్తూ వారు మనం నడిపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫైనల్గా ఆఖరిగా ఇంకొక విషయం చెప్పి ముగిస్తున్నాను. శ్రమలలో పాలు. ఫిలిప్పీ పత్రిక 4:14. ఫిలిప్పీ పత్రిక 4:14. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. స్తోత్రం. క్రీస్తు శ్రమల్లో మనం పాలు పంపులు పొందాలి. అలానే దైవజనులు అంటున్నాడు, నా శ్రమల్లో మీరు పాలు పంపులు పొందారని ఫిలిప్పీ సంఘంతో కూడా మాట్లాడతాడు. దేవుని సేవకుల శ్రమల్లో కూడా పాలు పంపులు పొందేవారుగా, దేవుని సేవకుల శ్రమలో పాలు పంపులు పొందటం, దేవుని సేవలు ప్రభు ఏ విధంగా శ్రమలు పొందారు ఆయన శ్రమల్లో మనం పాలువారంగా మనం మార్చబడేవారుగా ఉండాలి. అంటే ఈ లోకంలో శ్రమ అనుభవించినప్పుడు క్రీస్తే శ్రమపడ్డాడు కనుక మనం కూడా శ్రమపడటానికి ఇష్టపడాలి అని అర్థం. ఆమె చెప్పండి, అర్థమవుతుందా? క్రీస్తుతో పాటు పాలువారంగా మనం మార్చబడటం, క్రీస్తుతో మనం పాలు పంపులు కలిగిన వారుగా, సేవకుల శ్రమలలో మనం పాలు పంపులు పొందగలిగినటువంటి వారంగా కూడా ఉండాలి. ఆమేన్. సేవకుడే శ్రమపడాలి, ఆయనే కష్టపడాలి, ఆయనే బాధపడాలి, ఆయనే నలిగిపోవాలి, ఆయనే కృంగిపోవాలి, ఆయనే కృషించిపోవాలి అని కాదు. ఏం చేయాలి? సేవకుడు శ్రమలో పాలు పొందాలి. సేవకుడు కష్టములో నేను కూడా పాలువాడిగా ఉండాలి. ఆమేన్. ఆయనే నలిగిపోని, ఆయనే బాధపడినాయి, ఆయనే కష్టపడినాయి, ఏది వచ్చినా ఆయనే చూసుకొని అని చెప్పేసి ఉండకూడదు. సంఘం ఏం చేయాలట? నా శ్రమల్లో పాలు పంపులు పొంది అన్నాడా? ఏం చేయాలంటమ్మా? ఎవరి శ్రమల్లో? దేవుని శ్రమలో, సేవకుని శ్రమలో కూడా. నా శ్రమలో అంటున్నాడంటే ఎవరు అంటుంది? పౌలు గారు అంటున్నాడు, సంఘంతో అంటున్నాడు. ఏమంటున్నాడు అన్నమాట? మళ్ళీ చదివయ్యా 4:14. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. కొనినది. ఆమేన్. అంటే ఏం చేసిందట? ఎవరి శ్రమల్లో? అది దైవజనుడి యొక్క శ్రమల్లో మనం ఏం చేయాలట? మనం కూడా పాలు పొందువారుగా ఉండాలి. వారి కష్టంలో మనం కూడా పాలు పొందాలి, సంఘం పాలు పొందాలి. స్తోత్ర. అలా పాలు పొందుట యేసుతో శ్రమలో పాలు పొందినట్లు లెక్క. ఆమేన్. ఎందుకంటే యేసయ్య శ్రమ పడాను, అలాగనే మనము కూడా యేసు కొరకు, క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించచ్చు పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. నాకే కష్టం రాకూడదు, యేసుప్రభువుని నమ్ముకున్నాను, నాకే బాధ రాకూడదు, యేసుప్రభువుని నమ్ముకున్నాను, ఏ రోగం రాకూడదు, యేసుప్రభువుని నమ్ముకున్నానంటే కుదరదు. రోగాలు రాకుండావు, శ్రమలు రాకుండా వస్తాయి, కానీ దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. వాటి నుంచి విడిపిస్తాడు, చంపడు. ఆమేన్. హల్లెలూయా. తప్పించుకునే మార్గాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమలలో పాలు. ఓకే, ఒకసారి రిపీట్ చేసుకుందామా?
మనం పాలు పంపులు పొందవలసినటువంటి 9 రకాలైన పాలు మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన పాలు అవేంటి? 1 వాక్యం అనే పాలు, 2 యేసుతో పాలు, 3 మరణములో పాలు, 4 ఆత్మలో పాలు, 5 యేసుక్రీస్తు శరీర రక్తములో పాలు, తర్వాత 6 పరిచర్యలో పాలు, 7 పరిశుద్ధతలో పాలు, 8 పరిశుద్ధుల అవసరములలో పాలు, తర్వాత 9 శ్రమలలో పాలు. దేవునికి స్తోత్ర. 9 నవరత్నాలు. దేవునికి స్తోత్రం. 9 రకాలైన నవరత్నాలైన ఆత్మ సంబంధమైన పాల అనుభవాలు. ఆమేన్. కాబట్టి అనుభవాలు మనం కలిగి ఉందాం. ఆత్మ సంబంధమైన పాల అనుభవాలు కలిగి ఉందాం. దేవునికి స్తోత్ర. వచ్చే వారం అయిద్దాము ఆత్మ సంబంధమైన ఆహారం గురించి నేను మీతో మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇంతటితో సందేశం ముగించబడింది. ఇటువంటి ఆత్మ సంబంధమైన పాల అనుభవాలు మనం కలిగి, పాలు పంపులు కలిగి, అట్టి అనుభవాలు నడిపించబడుతూ దేవుని కొరకు మనం సిద్ధపడదుము గాక. ప్రార్థన. అందరూ మోకరించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిబాలా షకతురా బాబా రిమాందర షరబల దిదల రబల బరబ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.